హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్లో ఈరోజు నేను మీకు ఒక ప్రాబ్లం అనేది చెప్పబోతున్నాను. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం మీతో షేర్ చేసుకోవాలి. దీనికి సొల్యూషన్ మీకు ఏమైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు కాళ్ళు, ఈ చీర, ఇదంతా మా అమ్మగారు అనమాట. మా అమ్మగారు మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. అంటే మోకాల నొప్పులతో బాధపడితే మాకెందుకు చెప్పడం అని మీరు అనొచ్చు. అయితే ఏం జరిగిందంటే, మా చిన్నప్పుడు మా నాన్న మా అమ్మని బాగా కొట్టేవాడు అనమాట. అనుమానంతో బాగా కొట్టేవాడు. అలా కొడుతూ ఇసుకలో కానీ ఎట్లా పడితే అట్లా లాక్కుపోవడం, గుంజుకుపోవడము, మట్టిలో. అప్పుడంతా మట్టి నెలలు కాబట్టి మేము పుట్టక ముందు, పుట్టిన తర్వాత కూడా ఎట్లా పడితే అట్లా గుంజుకపోవడం, లాక్కపోవడము, జుట్టు పట్టుకొని ఇట్లా లాక్కపోవడము, కింద పడేసి లాక్కపోతుంటే కింద పడతారు ఆటోమేటిక్గా. ఎట్లయినా కాళ్ళని రోసుకపోతాయి, మట్టిలా కంకర రాళ్ళ మీద దీని మీద రోసుకపోయి ఎట్లా అనేది చూడకపోయేవాడు. ఎట్లా కొడుతున్నా ఏందని విచక్షణ రహితంగా కొట్టేవాడు అనమాట. ఆ కొట్టడం వలన ఏంది మరి నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడైతే మా అమ్మ మస్తు బాధపడుతుంది మోకాల నొప్పులతోటి. మోకాల నొప్పులు అందుకే వచ్చినాయి. ఇప్పుడు మా అమ్మ వయసు 53 సంవత్సరాలు అంతే. మోకాల నొప్పులు చాలా ఉన్నాయి. అంటే మోకాల నొప్పులు అంటే ఈ పైన కాదు, లోపల మండుతుంది. అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది కావచ్చు. లోపల మంట ఎట్లా అంటే, మనము పుండు మీద కారం జల్లితే ఎట్లా మండుతుందో అట్లా మండుతుందన్నమాట. రెండు మోకాళ్ళు రెండు అవుతున్నాయి. అయితే తనకేమైందంటే, ఇట్లా ఇప్పుడు వయసు మీద పడుతున్న నొప్పులు కాదు ఇవి, కొట్టిన దెబ్బల నొప్పులు అని మేము అనుకుంటున్నాము. మేము అనుకోవడం కాదు, అదే నిజం కూడా. ఎందుకంటే అప్పుడు విచక్షణ రహితంగా వయసులో ఉన్నారు కాబట్టి ఎట్లా పడితే అట్లా కొట్టిండ్రు. మగవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కానీ తర్వాత కొట్టిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే బ్రతికుంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చేసేది వాళ్ళ పెళ్ళామే అని మర్చిపోయి ఇట్లా కొట్టడం వల్ల ఇట్లా మోకాల నొప్పులు అని లేచి చూడండి ఎంత ఇదంతా కమిలిపోయినట్టు అనిపిస్తుంది కదా మీకు. నల్లగా ఇట్లా మొత్తం కమిలిపోయింది. ఇది ఇప్పుడు ఏర్పడుతుంది. ఈమె కొంచెం అంటే బాగా వైట్గా కాకుండా నార్మల్గా ఏమంటారు, మిడిల్ వైట్లో ఉంటుంది. అంటే అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాకుండా మిక్స్డ్ కలర్లో ఉంటుంది మా అమ్మగారు. అందుకని మనకి ఇక్కడ నలుపు అనేది ఇది ఇక్కడ కమిలినట్టు మీకు కనిపిస్తుంది. నేనేం లైటింగ్ అది పెట్టలేదు, ఇంట్లో ఏమంటారు, ఇంట్లో వేరే ఎఫెక్ట్లు ఏం పెట్టలేదు, కానీ మీకు కనిపిస్తుంది ఇక్కడ నల్ల కమిలినట్టు. ఈ కాళ్ళకు కూడా కొంచెం మొత్తం కమిలినట్టుగా అనిపిస్తుంది కదా. అయితే దీనికి సొల్యూషన్ అనేది మేము ఇంతవరకు చాలా వాడినాం. అంటే ఇంట్లో ఉండే రెమెడీస్ అన్నీ వాడినాం. ఐస్ పెట్టడం కానీ, లేకపోతే వేడి నీళ్ళతోటి కాపడాలు, చిత్పలాకు పెట్టినాము, జామాకు పెట్టినాము, అన్ని రకాల రెమెడీస్ న్యాచురల్ ఆయుర్వేదంలో కానీ అన్నిట్లలో పెట్టినాం. కానీ నొప్పులు అనేవి తగ్గట్లేదు. తను చాలా బాధపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, లోపల మండుతుంది. లోపల మంటల వల్ల తను నడవలేకపోతుంది, మెట్లెక్కలేకపోతుంది. తన బాధ వర్ణనాతీతం అన్నమాట. ఇంకా పిల్లలు పుట్టినప్పుడు పెయిన్స్ తీసుకున్న వాళ్ళకి ఎంత నొప్పి ఉంటుందో అంతకన్నా డబల్ నొప్పి ఈమెకు ఉందన్నమాట లోపల. ఇప్పుడు అందరి డాక్టర్లకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా అమ్మగారు నొప్పులు ఎవరైనా తగ్గించగలరా? లోపల ఉన్న నొప్పులు అంటే లోపల ఉన్న నొప్పిని, మంటను తగ్గించగలరా అనేది నాకు సొల్యూషన్ కావాలి. ఎవరు చెప్పగలుగుతారు? అందరూ చాలామంది యూట్యూబ్లలో చూస్తున్నారు, అందరు కీళ్ళ నొప్పులకు, మోకాల నొప్పులకు రెమెడీస్ చెప్తున్నారు. కానీ లోపల నొప్పికి ఏం చేయాలి అని చెప్పట్లేదు. ఇది పై నొప్పి కాదు, అలాగే మోకాలు అరగడం కూడా కాదు. ఇవి అన్ని దెబ్బల నొప్పులు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాచింది చూపిస్తున్నారు మా అమ్మగారు, వాచింది అని. చాలా వరకు ఐస్ తోటి తను ఇక్కడ ఏమంటారు, ఈ వాపు వేయడానికి చూసుకుంటుంది. కానీ ఆ వాపు తగ్గదు, ఈ మంట తగ్గదు. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళ నుంచి నొప్పులతోటి బాధపడుతుంది తను. అయినా కూడా మెల్లగా తన ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చెప్పేది ఒకటే, ఆడవాళ్ళని ఇట్లా హింసించి చంపకండి. ఇదొకటి చెప్పదలుచుకున్నా. అట్లనే డాక్టర్స్కి కూడా ఒక సవాల్ చేస్తున్నా నేను. ఈ నొప్పులను మా అమ్మగారికి తగ్గించగలిగితే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటా.
అంత పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఏ డాక్టర్స్ అయినా దీనికి ఏమంటారు, దీనికి సొల్యూషన్ చెప్పగలరా, మా అమ్మగారి మంటను తగ్గించగలరా, మా అమ్మగారిని మళ్ళీ ఎప్పటిలాగా నడిచేలా చేయగలరా, మెట్లు ఎక్కేలా చేయగలరా అనేది నేను ఒక సవాల్లాగా మీకు విసురుతున్నా. అందరు డాక్టర్స్ ఇప్పుడు అంటే చిరుమామిల మురళీ మనోహర్ గారు కానీ, మంత్రి సత్యనారాయణ రాజు గారు కానీ, ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరికీ సవాల్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలా మీరు షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే ఈ ప్రాబ్లం నా ఒక్కదాందే కాదు, అందరి అమ్మలది, అందరి మహిళలది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ భవ్య.